నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడైతే ఏంటంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. కానీ ఇప్పటికీ ఇంకా ఏంటంటే చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే కొంతమంది అంటే కొన్ని లీక్ పాయింట్స్ రివీల్ చేస్తూ ఉన్నారు. సో అయితే ఈ క్రమంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు, అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది మీరు చెప్పాలి సార్. సరే, ఒకటేంటంటే సిరి, ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదం జరిగిన రోజు అందరూ శోక సముద్రంలో ఉన్నారు. పార్టీ క్యాడర్ ఉంది, విపక్షాలు ఉన్నాయి, పార్టీలకు అతీతంగా అందరూ కూడా బాధపడుతున్నటువంటి గడియలు అవి. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇలా హెలికాప్టర్ మిస్ అయింది అని చెప్పి తెలియగానే అందరూ ఒక రకంగా బాధాతప్త హృదయంతో శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి తెలుగు సమాజం మొత్తం కూడా. అలాంటి సందర్భంలో హెలికాప్టర్ పావురాలగుట్లో దొరికింది. అది క్యుములో నింబస్ మేఘాల ద్వారా ప్రమాదం జరిగి అక్కడికక్కడ రాజశేఖర రెడ్డి చనిపోయారు అనేది, రాజశేఖర రెడ్డితో పాటు ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా చనిపోయారు అనేది వార్త బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత దాన్ని తట్టుకోలేక కొంతమంది ప్రాణాలు వదిలేరు అనేది, అభిమానులు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. సో ఇది జరిగిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదం జరిగింది, రాజశేఖర రెడ్డి చనిపోయారని చెప్పి తెలియగానే ఇమీడియట్గా కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, సంఘటనా స్థలానికి వెళ్తారు. సంఘటనా స్థలానికి వెళ్ళి వాళ్ళ నాన్నను చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చేశారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు. అక్కడ పౌరాలగుట్లో రాజశేఖర రెడ్డి శవాన్ని తీసుకురాకముందే, అక్కడి నుంచి ఇంటికి తీసుకురాకముందే పౌరాలగుట్లో ఆయన హెలికాప్టర్ ప్రమాదాలు చనిపోయాడని చెప్పి తెలియగానే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఈ లోటస్ పాయింట్ కేంద్రంగా చేసుకొని ఆయన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేనికి? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చనిపోయారు కాబట్టి ఆ ప్లేస్లో తను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి మద్దతు కూడగట్టుకుంటూ సంతకాల సేకరణ కార్యక్రమానికి పూనుకున్నారు. దానికి ప్రత్యక్ష సాక్షులు కేవీపీ రామచంద్రరావు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీ లీడర్లు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కానీ, ఆ తర్వాత అప్పుడున్నటువంటి కన్నా లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత రఘువీరెడ్డి, ఇలాంటి వాళ్ళంతా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ సంతకాలు సేకరించి మెజారిటీ ఎమ్మెల్యేలు నన్ను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కాబట్టి నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి ఒక ఎపిసోడ్ని ఆయన నడిపారు ఆ రోజు. ఇది అందరికీ తెలిసిందే, మనం చెప్పేది కదా, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలిసినటువంటి అంశమే. అందరూ ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కూడా. తండ్రి ఒకవైపు చనిపోయి అక్కడ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి ముక్కలు అయ్యి ఉంటే అసలు అక్కడ ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకోకుండానే తండ్రి చనిపోయాడని తెలియగానే ఇమీడియట్గా సంతకాలు సేకరణ చేసి ముఖ్యమంత్రి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారనేది అసలు అది పెద్ద ఆ రోజు న్యూస్గా కాంగ్రెస్ పార్టీలో రకరకాలుగా చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇదంతా తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సో జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఇవ్వకూడదు, రాజశేఖర రెడ్డి చనిపోయిన వార్త తెలుసుకున్న తర్వాత తండ్రి చనిపోయాడని చెప్పి ఆందోళన పడుతూ సంఘటనా స్థానానికి వెళ్లకుండా ఈయన రాజకీయంగా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎమ్మెల్యేలందరినీ కూడగట్టారంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రమాదము ఇతని వల్ల అని గ్రహించి అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి అందరికీ ఆమోదయోగ్యమైన వివాద రహితునిగా ఉన్నటువంటి రోసీకి ఆ సీఎం పదవిని అప్పచెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వాటన్ని దృష్టిలో పెట్టుకొని రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోసయ్యని ఆ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగకుండా రకరకాల ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. దాదాపు ఒక 25 మంది ఎమ్మెల్యేలని చీల్చుకొని ఆయన బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళి 25 మంది ఎమ్మెల్యేల చేత రిజైన్ చేయించుకుని ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు రోసయ్యని అసలు ఆయన ముఖ్యమంత్రి పదవిలో సాఫీగా కొనసాగకుండా రకరకాల ప్రయత్నాలు చేశారనేది అప్పట్లో రోసయ్య అనుచరులు చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. సీన్ కట్ చేస్తే రోసయ్య కూడా రిజైన్ చేసేసి ఆయన గవర్నర్గా, తమిళనాడు గవర్నర్గా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన అప్పటికే పార్టీ నుంచి వెళ్ళిపోయి ఓదార్పు యాత్రని ఒకటి పెట్టి రాజశేఖర రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక చాలామంది ప్రాణాలు వదిలిపెట్టారని చెప్పి వాళ్ళ ఇళ్ళకి ర్యాలీగా వెళ్ళడం జరిగింది. సహజంగా ఎవరైనా చనిపోతే ర్యాలీగా వెళ్ళి ఊరేగింపుకి వెళ్తారా? వెళ్ళరు. ఇదే అంశాన్ని అప్పుడు రోసయ్య కానీ, అప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
లాస్ట్కి సోనియా గాంధీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారని చెప్పి సోనియా గాంధీని కలిసిన తర్వాత ఈ వైఎస్ ఫ్యామిలీ చెప్పినటువంటి మాట, మీరు ర్యాలీగా వెళ్ళొద్దు, ఒకవేళ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించండి, వ్యక్తిగతంగా వెళ్ళి పరామర్శించండి, కానీ ఈ ర్యాలీలుగా వెళ్ళి రాజకీయపరమైనటువంటి ర్యాలీలు తీయొద్దని చెప్పి సోనియా గాంధీ ఆ రోజు చెప్పారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు చెప్పారు. చెప్తే వ్యక్తిగత పరామర్శకు వెళ్లకుండా ఓదార్పు యాత్ర పేరుతోటి ఈయన ర్యాలీలు చేసుకుంటూ వెళ్ళారు అప్పట్లో. దాని మీద రకరకాల విమర్శలు వచ్చినాయి. అయినప్పటికీ అప్పటికే సొంత మీడియా ఉంది కాబట్టి, సొంత మీడియా ఛానల్, సొంత మీడియా పేపర్ ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ కోణంలో ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. ఆ తర్వాత శంకర్రావు అనేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇతను అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి కేసులు పెట్టడం, హైకోర్టు పిటిషన్ వేయటం, హైకోర్టు డైరెక్షన్ తోటి సిబిఐ ఎంటర్ కావడం, ఆ తర్వాత ఇతన్ని జైలుకి పంపించడం, ఇవన్నీ కూడా జరిగాయి. జరిగిన తర్వాత ఈయన 2014లో ఓడిపోయారు. 2014లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర కూడా చేశారు. పాదయాత్ర చేసి ప్రజలను కలిసి నేను రాజన్న రాజ్యం తీసుకొస్తాను, రాజశేఖర రెడ్డి నాకు ఇది అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన 2019లో ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక రాజకీయ వ్యూహకర్తను పెట్టుకొని ఆయన అధికారంలోకి వచ్చారు 2019లో. అప్పటి వరకు జరిగింది రాజశేఖర రెడ్డి మరణానికి కారణం అనేక అనుమానాలను కూడా ఈ ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఏంది, సోనియా గాంధీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉందని, రిలయన్స్ ముఖేష్ అంబానీ ఇన్వాల్వ్మెంట్ ఉందని, ఇవన్నీ కూడా చెప్పారు. అప్పట్లో ఒక హెలికాప్టర్లో ఇసుకు పోసి వాళ్ళ తమ్ముడిని ఏదో చేయాలనుకున్నారని రిలయన్స్ వాళ్ళు. సో రాజశేఖర రెడ్డిని కూడా అదే చేశారు. రాజశేఖర రెడ్డిని చేయడానికి కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గోదావరి సంబంధించి సిఎన్జి గ్యాస్, న్యాచురల్ గ్యాస్ సేకరించడానికి ఒప్పుకోలేదు, రిలయన్స్కి అడ్డుపడ్డాడు రాజశేఖర రెడ్డి. మేమే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి, గ్యాస్ అథారిటీని ఒకదాన్ని క్రియేట్ చేసి మేమే గ్యాస్ తీసుకుంటాము, మీరు ఇక్కడికి ఎంటర్ కావడానికి లేదని చెప్పేసి రిలయన్స్ను అడ్డుకున్నాడు రాజశేఖర రెడ్డి, అందుకే ఆయన ఏదో చంపేశారు అని ఇలాంటి రకరకాల పుకార్లు సొంత మీడియా ద్వారా ఎలివేట్ చేసేసారు. సొంత మీడియా అలాగే కొంత కొనుగోలు చేసినటువంటి మీడియా వీటి ద్వారా బాగా స్ప్రెడ్ చేసేసారు దాని వెనక ఏదో జరిగిందని. దీంతో ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి లాంటి మహానేతను చంపేశారు అనేటువంటి ఫీలింగ్లో చాలామందిని తీసుకెళ్ళిపోయారు. సో దీంతో ఈయన జగన్మోహన్ రెడ్డి ఒక సింపతితోటి 2019లో అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేసిన పని ఏంటి, ఆయన రిలయన్స్కి సంబంధించినటువంటి ముఖేష్ అంబానీని రిసీవ్ చేసుకొని ముఖేష్ అంబానీ చెప్పినటువంటి పరిమళనత్వానికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. సో అది చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవాక్ అయిపోయారు. ఒకసారిగా అవాక్ కావటం కాదు, అసలు ఏంటి ఇది, మొన్నటి వరకు ఏమో రిలయన్స్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద విమర్శలు చేశారు, ఇవాళ చట్టపట్టలు వేసుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి రిలయన్స్ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్ప లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కాంగ్రెస్ ప్రమేయం ఉందని చెప్పి సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పారు కదా, దీంతో అసలు జగన్మోహన్ రెడ్డి అప్పుడు అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా? ఇవాళ పరిమళత్వానికి రాజ్యసభ ఇచ్చాడంటే రిలయన్స్ వాళ్ళ ప్రమేయం ఉంటే రాజశేఖర రెడ్డిని ప్రమాదానికి గురి చేసినటువంటి దాంట్లో ఇప్పుడు అసలు పరిమళత్వానికి ఎందుకు ఇచ్చినట్టు రాజ్యసభ? అంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పాడు మనకి అనేటువంటి చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు సమాజంలో నడుస్తూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం చేశారనేది ఒక రివీల్ చేసుకుంటే కనుక మొత్తం ఈయన కేవలం పదవుల కోసం, ఈ రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు కోసం రాజశేఖర రెడ్డి మరణాన్ని తన ప్రచారానికి ఉపయోగించుకున్నారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చెప్తున్నటువంటి మాట. సో అదే దానికి దృష్టాంతాలు కూడా ఇప్పుడు రివీల్ చేస్తూ ఉన్నారు.